హాయ్ హలో నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇదైతే ట్యూస్డే రోజు మార్నింగ్ వీడియో అన్నమాట. మార్నింగే ఈరోజైతే పొద్దున్నే లేచామన్నమాట. 6కి లేచాను. పనంతా అయిపోయిందన్నమాట. అస్సలు ఉక్కపోతకి నిద్రే పట్టట్లేదు. అసలు ఫుల్ ఉక్కపోస్తుంది. అప్పుడప్పుడు పడే వర్షానికి భలే ఉక్కపోస్తుంది అనమాట. క్లైమేట్ అయితే భలే ఉంది. అసలు ఎండ రాలేదన్నమాట. 8 అవుతుంది అప్పటికి, అయినా ఎండ రాలేదు. ఇంకా నేనైతే చూడండి 8:15 అవుతుంది. నా పని అంతా అయిపోయింది. ఫ్రెష్ కూడా అయిపోయాను అనమాట. అదే చెప్తున్నాను. మూగ సైగలు ఏంటి పిచ్చిది అనుకుంటున్నారా? ఇంకా నేనైతే వంట కూడా కంప్లీట్ చేశాను అనమాట. రైస్ పెట్టేశాను, ఆలు కర్రీ చేసేసాను అనమాట. ఇంకా ఇవాళ వాటర్ పట్టాలి, అందుకోసం బిందెలన్నీ తోముకున్నాను అనమాట. మా హస్బెండ్ మార్నింగ్ 6కే లేచి పంజాగుట్ట వెళ్ళారనమాట. మ్యాంగోస్ తీసుకొచ్చారు. లాస్ట్ టైం మేము అన్న వాళ్ళు వడిబియ్యం వండుకున్నారని చెప్పాము, గుర్తుంది ఒక వీడియోలో. ఆ అన్న వాళ్ళ దగ్గరికే వెళ్ళి తెచ్చారనమాట. మొన్న ఎప్పుడో రమ్మన్నాడు ఆ అన్న. మా ఆయనకి ఇవాళ మార్నింగ్ కుదిరిందనమాట. మార్నింగ్ 6కి లేచి ఆయన అటు వెళ్ళారు. ఇంకా లేచినప్పుడు నేను కూడా లేచి గబగబా పనులు అయితే చేసేసుకున్నాను అనమాట. ఇంకా ఆయన వచ్చేలోపు మనమైతే దోసపిండి చట్నీ అయితే బయట పెట్టుకుందాము. నిన్న సరిగ్గా తినలేరు ఎవరు. చట్నీ అయితే అలాగే ఉండిపోయిందనమాట. ఇంక ఈరోజుకి అదే చట్నీ అయిపోతుంది. అలాగే ఇంకా దోసపిండి కూడా బయట పెట్టుకుంటున్నాను అనమాట. మీలో ఎంతమంది ఫాస్ట్గా పని అయిపోతే హ్యాపీగా ఫీల్ అవుతారు? కామెంట్ చేయండి. ఇంకా నేనైతే అన్నీ బయట పెట్టుకున్నాను. ఇంకా మా హస్బెండ్ వచ్చేలోపు ఏం చేద్దాము ఖాళీ అని చెప్పి నేనైతే టీవీ ఆన్ చేసుకుంటున్నాను అనమాట. బేసికల్గా నాకు టీవీ పిచ్చి. ఇప్పుడు కాదులేండి, ఇప్పుడు తగ్గింది కాస్త చెప్పాలంటే. స్కూల్ డేస్ నుంచి భలే పిచ్చి అనమాట. ఎప్పుడైతే టీవీ కొనుక్కున్నామో అప్పటి నుంచి మార్నింగ్ ఎన్నింటికి లేవు, మార్నింగ్ 5కి లేవు, 6కి లేవు, 7కి లేవు. ఫస్ట్ చేసే పని టీవీ ఆన్ చేస్తానన్నమాట. నేను తింటున్నా పడుకుంటున్నా టీవీ ఆన్లో ఉంటుంది. ఇంతకు ముందుకైతే మార్నింగ్ లేవగానే మ్యూజిక్కే పెట్టేదాన్ని, జెమినీ మ్యూజిక్, మా మ్యూజిక్. ఇప్పుడైతే వైఫై కాబట్టి ఏ సాంగ్ కావాలంటే ఆ సాంగ్ పెట్టుకుంటాను అనమాట. మీకు మామూలుగా మార్నింగ్ లేవగానే ఏం చేయాలనిపిస్తుంది ఒంటరిగా ఉన్నప్పుడు? కామెంట్ చేయండి. అలాగే టీవీ ఆన్ చేస్తే పొద్దున్నే మీరు ఏం వింటారు? మ్యూజిక్ వింటారా, న్యూస్ వింటారా? మా హస్బెండ్ అయితే న్యూస్ వింటారనమాట. మనం ఆ పార్టీ కాదు, సాంగ్సే వింటాము. మీరేం వింటారన్నది కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చేసారు కదా, నేనైతే ఇంకా ఆయన కోసం దోశలు అయితే వేస్తున్నాను అనమాట. ఆయన రెడీ అవుతూ ఉన్నారు. రెడీ అయ్యేలోపు నేను దోశ వేసేస్తే ఇంకా తిన్నాక వాటర్ వేయాలి కదా. అప్పటికే లేట్ అయిందనమాట ఇవాళ కూడా. ఎందుకంటే అటు వెళ్ళేసి అప్పుడే వచ్చాడు కదా, అప్పుడు వచ్చి ఫ్రెష్ అవ్వడము, ఇంకా మళ్ళీ వాటర్ వేస్తే నేను ఒక్కదాన్నే కాదు కదా, పక్కన అక్క వాళ్ళు కూడా పట్టాలి కాబట్టి సరే అని ఇంకా నేనైతే గబగబా దోశలు అయితే వేసేస్తున్నాను అన్నమాట. ఇంకా తర్వాత పపాయ కట్ చేయాలని పక్కన పెట్టుకున్నాను. చూడాలి, ఒక పక్క టీ కూడా పెట్టేశాను. టీ అయిందనమాట. ఇంకా దోశ అయితే అవుతూ ఉంది. టీ తాగేసాం. ఆయన అయితే ఇంకా వాటర్ వేయనికి వెళ్ళాను. నేను తాగుతూ బకెట్ అయితే పెట్టుకున్నాను ట్యాప్ కింద. వేసేస్తాను, వాటర్ వేసాక తింటానని చెప్పాడనమాట. ఇంకా మేము పట్టేసుకున్నాము. చూడండి పక్కన అక్క వాళ్ళు పడుతున్నారు. ఇంకా మేమైతే అన్నీ పట్టేసుకున్నాం. మా హస్బెండ్ అయితే ఇంక వెళ్ళిపోయారనమాట. ఇంకా ఆయనకు బయట దాకా వెళ్ళి బాయ్ చెప్పేసి ఇంకా బయట ఉన్న బట్టలన్నీ మర్చేసుకొని తెచ్చేసుకుంటున్నాను అనమాట. ఇంకా తర్వాత మళ్ళీ చూడండి ఏదైనా బ్రేక్ఫాస్ట్, ఉప్మా, పాస్తా అలాంటివి అయితే ఒకేసారి కుక్ చేసి, దోశ అయితే చూడండి పిల్లలు ఒకరు లేసినప్పుడు ఒకరికి ఎన్నిసార్లు వేస్తానో దోశ రోజుకి, మీరు నమ్మరు అసలు ఎంత బెజార్ వస్తుందో. ఇంకా తర్వాత మ్యాంగోస్ తెచ్చాక ఊకుంటామా, మేమైతే దాని పనిలో పడతాము. అన్న చెప్పారంట మొక్క పెట్టుకో బాగుంటుంది అని, చెట్టు బాగుంటుంది. మాకు అంత టైం ఉండదు కదా. మేము మా చిత్తల్లో అయితే ఆవకాయ 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 అంటా ఉందన్నమాట. ఇంకా సరే అని కోసుకున్నామైతే ఫైనల్గా అయితే ఒకటి కోసేసుకొని మేమైతే బోనీ చేసామన్నమాట. పిచ్చి బేసికల్గా ముందు నుంచి చాలా ఇష్టం అనమాట. ఏ ఫ్రూట్ అయినా. నాకు పండ్లు ఇష్టం ఉండదు, మళ్ళీ మ్యాంగో అంటే కాయ మాత్రమే ఇష్టము. అందులో కోతపర్రి పుల్ల ఉంటే ఉప్పు కారం వేసుకొని తింటాను, కానీ పండు ఎక్కువ ఇష్టపడను. ఇంక ఇదైతే ఈవినింగ్ రొటీన్ అన్నమాట. ఇంకా మా హస్బెండ్ ఇవాళ పూజకి వెళ్ళాడట, అక్కడే భోజనం చేశాడు. ఆయన లంచ్ బాక్స్ అలాగే ఉందంట. ఇంకా ఆయన రైస్ పెట్టొద్దన్నాడు. సరే అని చెప్పి ఉన్నది సరిపోతుందా లేదా అని చూసుకున్నాను.
చూసుకున్నాక మా చిత్తల్లికి పిల్లలందరికీ అయితే స్నానాలు పోసేసి అయితే పొద్దున్నే ఫ్రెష్ అయ్యాను కదా, నేను కాసేపు అయ్యాక పనులన్నీ తీరాక పడుకుంటప్పుడు ఫ్రెష్ అవుదాంలే అనుకున్నాను అనమాట. ఇంకా నేనైతే గోంగూర తెంపుకోవాలి, నిన్న తెచ్చాడు పొద్దున్న నుంచి నాకు అసలు ఏ పని చేయబుద్ధి కాలే కదా. ఇంకా నేనైతే ఇప్పుడు గోంగూర అంతా తెంపుకున్నాను, అదైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. చూడండి ఎంత చెత్త వస్తుందో, ఆకుకూరలు ఏవి కొన్నా ఇదే పరిస్థితి. తర్వాత గిన్నెలన్నీ తోముకొని ఉంటే ఇప్పుడు అవన్నీ సదురుకోవాలి. ఇంకా మిషన్లో బట్టలు వేసాను, ఫ్రెష్ అవ్వగానే ఇంకా అవన్నీ అయితే ఆరేసుకోవాలన్నమాట. మా చిత్తళ్ళు అయితే చూడండి డోర్ వెనకాల దాచుకొని, డోర్ల వెనకాలే ఉంటుంది ఎందుకో ఏమో. ఇంకా బట్టలన్నీ ఆరేసుకున్నాను. మా ముందు అపార్ట్మెంట్లో మ్యారేజ్ జరుగుతుందన్నమాట, లైటింగ్ అయితే భలే ఉంది. ఇంకొన్ని బట్టలు అయితే మిగిలే ఉన్నాయన్నమాట. మా ఆయన సడన్గా ఫోన్ చేసి నేను ఇప్పుడు రావట్లేదు 10 అవుతుంది అని చెప్పాడనమాట. ఇక 10కి వచ్చి ఆయన బాక్స్ ఆయనే తింటున్నాడు. వీడియో నచ్చితే